వరంగల్ జిల్లా కేంద్రంలో సమ్మెపై వరంగల్ ఆర్టీసీ డిపో ముందు రాష్ట్ర జేఏసీ నాయకులు వెంకన్న థామస్ రెడ్డి కార్మికులు ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అందులో భాగంగా జేఏసీ చైర్మన్ గర్జించారు. అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యంపై ధ్వజమెత్తారు. వారు మాట్లాడుతూ వారి డిమాండ్ల సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, 34 డిమాండ్లను చర్చలకు పిలిచి నెరవేర్చారని, లేదంటే సమ్మె ఉద్రిక్తత పెరుగుతుందని పేర్కొన్నారు. వారికి మద్దతుగా తీన్మార్ మల్లన్న మద్దతిచ్చారు అని అన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు. వీరి కోరికలు డిమాండ్లు నెరవేరాలని ఆశిద్దాం. నమస్తే, నేను మీ శ్రీనివాస్. GS6 న్యూస్కి స్వాగతం. గత 12.5 సంవత్సరాల నుండి కార్మికులు జీతాలు లేక చాలీచాలని జీతాలతో బతుకును వెల్లిస్తున్నారు. ఇంతకు వీళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుందా? ఇంతకు వీళ్ళకు నెరవేరుస్తుందా వీళ్ళ డిమాండ్లని? ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలవలేదు. ఇంతవరకు సమ్మె నోటీస్ ఇచ్చి కనీసం 3 నెలలు అవుతుంది. 3 నెలల వరకు ఇప్పటిదాకా సమ్మెకు జవాబు లేదు. అసలు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుంది. ఇంతకు ప్రభుత్వం ఏమో ఆలోచన చేస్తుందో ఇంతవరకు బయట పెట్టలేదు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం బలవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇంతలోనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. మహాలక్ష్మి పథకంతో కార్మికులకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయో అది అందరికి తెలిసిన విషయమే. ప్రయాణికులు గమనిస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. కనీసం ప్రయాణికుల కొరకైనా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. 2 PRC రావాల్సింది ఉంది. ముందు చేసిన PRC ఏరియస్ రావాల్సింది, DAలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అని కార్మిక లోకము ఆందోళన చెందుతుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో జేఏసీ వాళ్ళ నాయకులు ఉన్నారు. వాళ్ళు జేఏసీ గర్జన చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.